హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఇవాల్టి వీడియోలో మనం పుదీనా చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం మనం ఒక పాన్ పెట్టుకుని అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఆ తర్వాత కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ కూడా వేసుకుని కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఒక 4 కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 వాడుతున్నానండి కారానికి. ఈ 2 వాడడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిటువంటి చింతపండు కొంచెము వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత మనం శుభ్రంగా కడిగినటువంటి పుదీనా ఆకు 2 కప్పుల పుదీనా ఆకుని వేసుకొని బాగా వేయించుకోవాలి. పుదీనా ఆకు ఇలా వేగిన తర్వాత అందులో మనం కొద్దిగా పసుపు, ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, ఇది ఆప్షనల్ అండి, వెల్లుల్లి రెబ్బలు మీకు కావాలంటే వేసుకోండి, కానీ వేసుకోవడం వల్ల రుచిలో మార్పు వచ్చి బాగుంటుంది. తర్వాత సాల్ట్ 1 స్పూను, ఇక్కడ నేను కళ్ళుప్పు వాడానండి, అదైతే చాలా బాగుంటుంది పచ్చళ్ళకి. తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు 1 కప్పు వేసుకుని బాగా కలుపుకుని ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ 2 కప్పుల పుదీనా ఆకుకి 1 కప్పు టమాటాలు వేసుకోవాలండి. చూడండి, మన పచ్చడి అంతా బాగా ఉడికిపోయింది కదండి. ఇందులో వాటర్ కూడా ఎక్కువగా ఉండకుండా మనం శుభ్రంగా వేయించుకున్నట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారినటువంటి దీన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంతేనండి, మన పుదీనా పచ్చడి రెడీ. ఇది కనుక చేసుకుని అన్నంలోకి కలుపుకున్నట్టయితే రోజుటి మీద 1-2 ముద్దలు ఎక్కువే లాగించేస్తారండి. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.